ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం నేను యూట్యూబ్కి రావడం జరిగింది. ఈ మధ్యలో ఏంటంటే నేను వరంగల్ నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ మధ్య నాకు కొంచెం అవైలబిలిటీ లేదు. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం, అవన్నీ సెట్ చేసుకోవడం అట్లా కొంచెం డిలే అయింది. దయచేసి క్షమించాలి అందరూ. ఇక్కడ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆల్ ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈసీఐఎల్, మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ కంపెనీలో అప్రెంటిస్షిప్ పోస్టులు పడ్డాయి. చూడండి, ఈ 1 year డ్యూరేషన్లో ఉంటాయి. ఏ ట్రేడ్కి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 162 టోటల్ సీట్స్, కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్ 64, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 45, ఎస్సీ 24, ఎస్టీ 13. అట్లా మీరు చూడండి ప్రతి ఒక్క ట్రేడ్స్ ఏ ట్రేడ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటికి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అవన్నీ కింద ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోండి ట్రేడ్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. నేను టోటల్ సీట్స్ వేకెన్సీస్ చూస్తాను, మీరు మీ రిలేటెడ్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోండి. ఇక్కడ మీరు కేటగిరీలో ఉన్న వాటికి ఎలిజిబుల్ అవుతారు, అలాగే అన్రిజర్వ్డ్లో ఉన్న వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? కాబట్టి అన్రిజర్వ్డ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు అందరూ అప్లై చేసుకోండి. ఏ కేటగిరీ అయినా పర్లేదు, ముందైతే దీనికి అప్లై చేసుకోండి. మీకు వితిన్ 2 monthsలో ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. అక్టోబర్ ఎండింగ్ కల్లా సెలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. నవంబర్ 1st నుంచి మీరు జాయిన్ అయిపోవడమే. అంటే వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వీడు తొందరగా రిక్రూట్ చేసుకుంటాడు మిమ్మల్ని. ఆఫ్టర్ 1 year కంప్లీషన్ తర్వాత, అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందులోనే జాబ్స్కి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు కాబట్టి. ఒకసారి చూడండి, ఎలక్ట్రానిక్ మెకానిక్ 162, ఎలక్ట్రీషియన్ 70, ఫిట్టర్ 70, మెకానిక్ R&AC 17, టర్నర్ 17, మిషనిస్ట్ 17, మిషనిస్ట్ గ్రైండర్ 13, కోపా 45, వెల్డర్ 22, పెయింటర్ 4. అంటే ఈ ట్రేడ్స్లో ఉన్న వాళ్ళు మీరు ఈ అప్రెంటిస్షిప్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఇచ్చాడు. క్యాండిడేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. అలాగే ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ 25 years, ఫర్ ఓబీసీ 28 years, ఫర్ ఎస్టీ 30 years. ఓకేనా? ఒకవేళ పర్సన్ విత్ డిజబిలిటీ, ఎవరైనా డిజబిలిటీ పర్సన్స్ ఉంటే 10 year రిలాక్సేషన్ ఉన్నదట. అప్రెంటిస్షిప్ పీరియడ్ చూడండి ఇక్కడ ఇచ్చింది. ద టెన్యూర్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ వుడ్ బి 1 year ఓన్లీ, విచ్ విల్ కమెన్స్ ఫ్రమ్ 1st November 2024. చెప్పాను కదా, November 1st నుంచి మీరు జాయిన్ అవ్వటమే. అంటే ఇంత తొందరగా తీసుకుంటాడు. దయచేసి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఐటీఐ పాస్ సర్టిఫికేట్, ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్. మీరు ఐటీఐ పాస్ అయినట్టు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూడండి, ఎలా సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఐటీఐ మార్క్ మెరిట్. అంటే మీకు ఐటీఐలో వచ్చిన పర్సెంటేజ్ని బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. 70% ఆఫ్ సీట్స్ విల్ బి ఎంగేజ్డ్ విత్ గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్ అండ్ 30% సీట్స్ విత్ ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్. అందుకనే చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ కాలేజ్లో ఐటీఐ చేయండి అని ఎందుకు అంటారంటే, గవర్నమెంట్ కాలేజ్లో చదివిన వాళ్ళకి 70% సీట్లని కేటాయించారు. ఇప్పుడు 100 సీట్లు ఉంటే 70 సీట్లు గవర్నమెంట్ కాలేజ్లో చదివిన క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. మిగిలిన 30% సీట్లు ప్రైవేట్ కాలేజ్లో చదివిన స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బి 7/10/2024 to 9/10/2024. అంటే 7వ తారీఖు అక్టోబర్ నుంచి 9వ తారీఖు అక్టోబర్ మధ్యలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అది కూడా మీకు ఎగ్జాక్ట్ డేట్ విల్ బి ఇంటిమేటెడ్ బై ఈమెయిల్ టు క్యాండిడేట్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్, అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ ఇన్ షార్ట్ నోటీస్. అంటే మీకు అతి త్వరలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మీకు మెయిల్ కూడా పెడతారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 7/10/2024 నుంచి 9/10/2024. గుర్తుపెట్టుకోండి. వెన్యూ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్, నలంద కాంప్లెక్స్, హైదరాబాద్. ఈసీఐఎల్ అంటే TIFR రోడ్ దగ్గర ఈసీఐఎల్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఇది చేస్తారు. మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక డైరెక్ట్ మనం డేట్స్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడే ఆన్లైన్ చేయాలి, ఏంది ప్రాసెస్. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఇక్కడ. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ బై ద క్యాండిడేట్ 13/9/2024 10:30. అంటే మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 29/9/2024. అంటే ఈ నెల 29వ తారీఖుకి ఎండ్ అవుతుంది. ఎప్పటి వరకు? 23:59 అంటే నైట్ 12 గంటల వరకు. ఓకేనా? 13వ తారీఖు నుంచి 29వ తారీఖు ఈ నెలలో మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇందాక చెప్పా కదా డేటు, 7/10/2024 నుంచి 9/10. అంటే 7, 8, 9 3 రోజులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత కంప్లీషన్ ఆఫ్ ఆల్ జాయినింగ్ ఫార్మాలిటీస్. ఈ ఆల్ మీకు సంబంధించిన జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని 28/10/2024 నుంచి 30/10/2024. అంటే అక్టోబర్ నెక్స్ట్ మంత్ 28 నుంచి 30, 28, 29, 30. అంటే ఈ 3 రోజులలో మీ జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ యాజ్ యూజువల్ November 1st నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంత తక్కువ టైంలో అప్రెంటిస్షిప్ తీసుకోవడం అనేది హ్యూజ్ ఆపర్చునిటీ. దయచేసి దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? మరొక అప్డేట్తో మీ ముందుకు ఏదున్నా కూడా మీ ముందుకు రావడానికి నేను రెడీగా ఉంటాను. ఈ మధ్య కొంచెం డిలే అయింది, దయచేసి నన్ను క్షమించాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా అప్రెంటిస్షిప్ సంబంధించిందైనా, జాబ్ సంబంధించిందైనా, మ్యాక్సిమం ఏదైనా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే నేను చేస్తాను. కాబట్టి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, బాయ్.